నన్ను మాట్లాడుతూ ఉన్నావు. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ప్రభుత్వ అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని నంగనాచి మాటలని నువ్వు జిల్లా పరిషత్లో మాట్లాడావు. నేను చూశా. నువ్వు ఆదిమూలపు సురేష్ మంత్రిగా ఉన్నప్పుడు 4 నెలల ముందు నువ్వు ఇన్ఛార్జిగా వచ్చావు. నువ్వు 4 నెలల ముందు ఇన్ఛార్జిగా వచ్చి నీకు కళ్ళు దొబ్బేయని నేను అడుగుతా ఉన్నా. నువ్వు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో నీ పేరు ఈ శిలాఫలకం ఎందుకు వేసుకున్నావని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. నువ్వు ఈరోజు మాట్లాడుతూ ఉన్నావు, ఇన్ఛార్జీలకి ఏం స్థాయి ఉందని మాట్లాడుతున్నావు. నీకే స్థాయి ఉండి ఆ రోజు హాస్పిటల్ మీద ప్రోటోకాల్ మరిచి ప్రోటోకాల్ ధ్వంసం చేసి మంత్రి గారి తర్వాత నీ పేరు వేసుకున్నటువంటి సాక్ష్యం ఇదిగో పోయి చూసుకో. నీకు ఏమి చరిత్ర ఉందని, ఏ ప్రోటోకాల్ ఉందని 4వ విడత వైఎస్ఆర్ పెన్షన్లకి వైఎస్ఆర్ 4వ విడత ఆసరా కార్యక్రమానికి ఇన్ఛార్జి స్థాయిలో నువ్వు పోయి చెక్కులు పంపిణీ చేసినటువంటి చరిత్ర ఇదిగో ఫోటోలు. కళ్ళు దొబ్బయా నీకని మాట్లాడుతున్నా నేను. నువ్వు వెళ్ళి జిల్లా పరిషత్ మీటింగుల్లో అధికారులను బెదిరిస్తే బెదిరిపోతారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. నువ్వు 3 నెలలకే ఓర్చుకోలేక ఇక్కడున్నటువంటి మంత్రిని కూడా పక్కన పెట్టి నువ్వు ఆ రోజు ఈ కార్యక్రమాలను చేయలేదా నేను అడుగుతా ఉన్నా. వెలుగు కార్యక్రమాలు, మహిళలతోటి నువ్వు చేసినటువంటి కార్యక్రమాలు, నువ్వు నంగనాచిలాగా మాట్లాడి శంకుస్థాపనలు ఎందుకు చేస్తున్నారని మాట్లాడుతున్నావు కదా. నీ నంగనాచి మాటలకి ఇది ఒక సాక్ష్యం. నువ్వెందుకు చేసావు ఆ రోజు? తర్వాత ప్రభుత్వ కార్యక్రమాల్లో నువ్వు ఉన్నటువంటి పోజులు, నీ పోజులు ఇవన్నీ. తర్వాత తాటికాయ అంత అక్షరాలతోటి తాటిపత్రి చంద్రశేఖరు సభాధ్యక్షుడు నువ్వు పెట్టుకున్నావు. మేము ఏ రోజు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులను కానీ, ఈ జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ కానీ, ఎస్పీ గారిని కానీ ప్రోటోకాల్ డీవేట్ కావమని మేము ఏ రోజు కూడా చెప్పలేదు. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ప్రోటోకాల్ డీవేట్ అయినటువంటి పరిస్థితులు లేవు. నువ్వు 4 నెలలు ఎలక్షన్లు ఉంటే ఇక్కడ ఉన్నటువంటి మంత్రిని ఆయన పేరేస్తే దోర్నాల ఎండిఆర్స్లో నువ్వు ఒప్పుకోలే. నువ్వు ఒప్పుకోకుండా రాద్ధాంతం చేసినట్టు పరిస్థితి ఆ రోజులో పత్రికల్లో వచ్చాయి. నువ్వు పంచినటువంటి చెక్కులు చూసుకో చంద్రశేఖర్ అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. నీకు ఒక న్యాయం ఉండదు, ఇతర పార్టీలకు ఒక న్యాయం ఉండదు. నువ్వు కటింగ్ చేసినట్టు రిబ్బన్ కటింగ్లు ఆ రోజు ప్రభుత్వ కార్యాలయాలకి పతివ్రత మాట్లాడినట్టు మాట్లాడావు. నువ్వు చేస్తే సంసారం, మేం చేస్తే వ్యభిచారమా? నిన్నగాక మొన్న రాజకీయాల్లోకి వచ్చాను. రాజకీయ వ్యవస్థల్లో గౌరవం నేర్చుకోవాల్సిన అవసరం నీకు ఎంతైనా ఉంది. అంత గర్వం పనికి రాదు. పూర్తిగా గర్వం వచ్చినట్టు మాట్లాడుతున్నాను. అధికారులను బెదిరిస్తా ఉన్నావు. నీ బెదిరింపులకి ఈ నియోజకవర్గంలో అధికారులు భయపడే ప్రశ్నే లేదని చెప్పేసి నువ్వు రాసి పెట్టుకోమని చెప్తా ఉన్నా. ఎమ్మెల్యేగా శాసనసభ పోలేనటువంటి దద్దమ్మ నువ్వు జిల్లా పరిషత్తులో 5,000 ట్వీట్లు చేసావు నువ్వు అధికారుల మీద. ఎందుకు పిలుస్తారు నేను అధికారులు? అధికారం మాది. నువ్వు కోర్టుకు కాదు కదా, స్పీకర్ కంప్లైంట్ చేస్తానని చెప్పి నీ దిక్కున్న కాడ చేసుకోపోయి కంప్లైంట్. నీ దిక్కున్న కాడ కంప్లైంట్ చేసుకో. నేను మాట్లాడుతున్నా. ప్రివిలేజ్ కమిటీకి పెట్టుకుంటావో లేకపోతే ఇంకో దానికి పెట్టుకుంటావో నీ నోటీసులు పక్కన పెడతాం. అధికారంలో మేమున్నాం. 90,000 ఓట్లు నాకేశారు ప్రజలు, 94,000 ఓట్లు నీకేశారు.
90,000 మందికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు ఉంది. ఎందుకంటే నేను ఓట్లు వేసుకున్నా కాబట్టి.